కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజు ఆదేశాల మేరకు ఏలేశ్వరం టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ బొద్దిరెడ్డి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గోపాలకృష్ణ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు రాష్ట్రంలో మహిళల సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు అన్నారు. వారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో మహిళలకు ఆస్తి హక్కులు సమాన వాటా లభించిందన్నారు. రాష్ట్రంలో డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చి మహిళలు ఆర్థిక పరిపుష్టి కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో గంజాయి సారాయి విచ్చలవిడిగా దొరకడంతో రాష్ట్రంలో అనేక మంది మహిళలు ఇబ్బందులు పాలయ్యారన్నారు. గత ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించడంలో వైఫల్యం చెందిందన్నారు. గత ప్రభుత్వం స్కూల్కి వెళ్లే ఆడపిల్లలకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సైకిల్ పథకం కూడా నిలిపివేసిందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మా మహిళా సోదరిమణులకు మరియు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు, మొన్ననే మన మహిళా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతను ఏ విధంగా అమలు చేస్తుందనేది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే సత్యప్రభారాజా గారి యొక్క ఆదేశాల మేరకు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు ఒక మహిళ. ఆమె ఈ 8 నెలల కాలంలో ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎటువంటి పట్టు వదలని దీక్షతో ప్రతి సమస్యకి పరిష్కారం వెతుక్కుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మహిళలందరూ కూడా తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మహిళల పట్ల ఉన్న నిబద్ధత గురించి మాట్లాడుకుంటే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి మహిళా పక్షపాత పార్టీగానే తెలుగుదేశం పార్టీ ఉంది. దానిలో ఉదాహరణ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా చేసే టైంలో ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆస్తిలో కూడా మహిళలకు సమానమైనటువంటి హక్కు కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే తర్వాత తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఓ డ్వాక్రా వ్యవస్థను తీసుకుని రావడం ద్వారా మహిళలను కూడా ఆర్థిక పరిపుష్టి కలగాలనే ఉద్దేశంతో డ్వాక్రా వ్యవస్థని బలోపేతం చేయడం జరిగింది. అవే కాకుండా ఏ విధమైనటువంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అనగా ఒక ఇంటి స్థలం కానీ లేదంటే గృహ నిర్మాణం కానీ ఏది ఇచ్చినా కానీ మహిళా పేరు మీద ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేసినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2025-26 బడ్జెట్లో దాదాపుగా 4,332 కోట్లు మహిళా స్త్రీ సంక్షేమ శాఖ కేటాయించడం జరిగింది. అంటే ఈ బడ్జెట్ కేటాయించిన నిధిని బట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో రాష్ట్రంలో మహిళలకి 14-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలకి 6,300 రూపాయలు జీతం పెంచితే మొక్కుబడిగా గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచి మేము ఏదో ఉద్ధరించేసామని చెప్పేసి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో మొత్తం మహిళల పట్ల జరుగుతున్నటువంటి నేరాల రేటు చూస్తే 66.4% ఉంటే కేవలం మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 96.2% నేరాల రేటు, అంటే మహిళల పట్ల జరిగే అరాచకాలు అన్యాయాలు నేరాల రేటు ఉంది. అంటే ఆ ప్రభుత్వంలో మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేశారనేది కూడా మీరు గమనించవచ్చు. కల్తీ మందు, గంజాయి, సారాయి విచ్చలవిడిగా జరగడం ద్వారా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలని ప్రేరేపించినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 0 వడ్డీని 5 లక్షల రూపాయల వరకు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే వైసీపీ పార్టీ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 10 లక్షల రూపాయలు మీకు 0 వడ్డీ ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కేవలం 3 లక్షల రూపాయలకి కుదించి మహిళలను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి, మహిళలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
డ్వాక్రా సోదరిమణులు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ వాళ్ళు బ్యాంకుల్లో దాచుకున్నటువంటి పొదుపును దాదాపుగా 10,000 కోట్ల సొమ్మును, అదే కాకుండా ఈ అభయహస్తం సొమ్ము 2,100 కోట్లను కూడా దోచేసినటువంటి ప్రభుత్వం వైసీపీ పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనేటువంటి పట్టుదలతో ప్రతి మహిళకు బ్యాంకింగ్ సెక్టార్ ద్వారా రుణాలు అందజేసి ఆర్థిక అభ్యున్నతికి పాటుపడేటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఉందంటే అది టీడీపీ ప్రభుత్వం. కానీ గత 5 సంవత్సరాల్లో అటువంటి స్కీమ్స్ని కానీ అటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తీసి మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అనేది కూడా వాళ్ళు నిరూపించుకోవడం జరిగింది. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆర్థికంగా పరిపుష్టి చెందాలంటే చదువు ముఖ్యం కాబట్టి మహిళలు ఎవరైనా ఉంటే ఆడపిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. గత వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఆ కార్యక్రమాన్ని కూడా తీసేసి మహిళల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటి అనేది ఈ కార్యక్రమం ద్వారా కూడా తెలుస్తూ ఉంది. అరాచకమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ పూర్తిగా కాన్స్టెంట్ ఫిగర్ మేము చెప్పలేం, కానీ మా పార్టీ పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు. దాదాపుగా రాష్ట్రంలో 30,000 మంది సుమారు మహిళలు కానీ చిన్నారులు కానీ అదృశ్యమైనటువంటి గత 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ ప్రభుత్వంలో అదృశ్యమయ్యారని చెప్పి చెప్పడం జరిగింది. ఇటువంటి అరాచక పాలనని తప్పించి మొన్న ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మహిళా సోదరులు అందరూ కూడా పట్టం గట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళలకు పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రేపు ఉగాది రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ పెద్దలు అందరూ కూడా కలిసి P4 అనే ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ P4 అనే కొత్త విధానంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండే విధంగా, అంటే మహిళలను కూడా ఈ వ్యాపారాల్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి ఒక కొత్త ఒరవడితో కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మొన్ననే చంద్రబాబు నాయుడు గారు అరకు టీ అని ఒక టీని కూడా లాంచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఒక స్టాల్ పెట్టాలి, దానికి ఈ డ్వాక్రా గ్రూప్స్ నుంచే సెలెక్ట్ చేసి వాళ్ళని బిజినెస్లో వ్యాపారంలో భాగస్వామ్యులు చేయాలని చెప్పి చేస్తూ ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వ్యాపారవేత్తని ఈ 4 సంవత్సరాలు క్రియేట్ చేస్తానని చెప్పి ఒక దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో అక్కడ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే ఇక్కడ మన స్థానిక శాసనసభ్యురాలు ఇక్కడ ఉన్నటువంటి